జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కోసం అనంతపురం తపోవన్ సర్కిల్లో ఎదురు చూస్తున్నారు. అభిమానులు, మహిళలు, కార్యకర్తలు చాలామంది ఇక్కడికి తపోవనం సర్కిల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి రాక కోసం ఎదురు చూస్తున్నామంటున్నారు. మరిన్ని వివరాలు అంటే జగన్మోహన్ రెడ్డి కోసం ఎలా ఉన్నారు, వచ్చే ప్రభుత్వం వస్తుందా లేకపోతే అనంతపురంలో పరిస్థితి ఎట్లుంది అనే విషయం ఇక్కడ ఉన్న కార్యకర్తలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేము వచ్చి 1 అవర్ పైన అయింది. మా జగనన్న కోసం మేము మహిళలందరూ, మా అన్న తమ్ములు, అక్క చెల్లెమ్మలందరూ చాలా సంతోషంగా ఈరోజు కనుల పండుగ. ఈరోజు నేను చాలా సంతోషంగా మా అక్క చెల్లెమ్మలందరూ, మా అన్న తమ్ములు ఒక్కసారి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడండి. ఒక్కసారి మీరు చూడండి నా కార్యకర్తలారా అని మా జగనన్న వదిలిన బాణాన్ని మేము అక్క చెల్లెమ్మలందరూ మేము మా జగనన్న గెలిపించుకుంటాము. నా ప్రాణం కానీ మా జగనన్న కోసం వదిలేసుకుంటున్నారండి. మేము ఇక్కడ వెయిట్ చేయబట్టి 1 అవర్ అయింది. 1 అవర్ నుంచి జనాలు, ఈ కార్యకర్తల ఆనందము చూసి కన్నుల విన్నుగా ఉంది. మేము జగనన్న కోసం ఏమైనా చేసేకి సిద్ధంగా ఉన్నాము. మేము జై జగన్, జగనన్నను గెలిపించుకుంటాం. మా అనంతన్నను కూడా భారీ మేజారిటీతో గెలిపించుకుంటామని విన్నపించుకుంటున్నాను. మేము వచ్చి కూడా 1 అవర్ అవుతుంది. మా సత్యసాయి జిల్లాను సత్యసాయి జిల్లాకు వస్తారు కదా జగన్ గారు, అయినా కూడా ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? ఇక్కడే ఉన్నాము. ఇక్కడే ఉంటాము. ఎంతసేపు అయినా వెయిట్ చేస్తాము. మళ్ళీ సీఎం గవర్నమెంట్ ఎలా ఉండబోతుంది? మేమైతే బాగుంటుంది. మళ్ళీ సీఎం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. గెలిపించుకొని సీఎంనే చేద్దాం అనుకుంటాను. పుట్టపర్తిలో మా పుట్టపర్తిలో కూడా దుద్దుకుంటా శ్రీధర్ రెడ్డి వస్తాడు. భారీ మెజార్టీతో అనంత వెంకటరామరెడ్డి అన్నని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాము. ఎంపీ సీటు శంకర్ నారాయణ ఆంధ్ర అంతా జగన్ అన్నకు మేము గెలిపించుకొని మరోసారి ముఖ్యమంత్రి చేసుకుంటాము. తెలుగుదేశాన్ని దింపేస్తాము, జనసేనాన్ని ఉనికి ఆరేస్తాము. 175 పక్క, ఇందులో మార్పే లేదు. వచ్చేది 175 స్థానాలు. జై జగనన్న, జై జగనన్న. 5 గంటలకి వెయిటింగ్ అన్న కోసము. తెల్లవారులైనా రోడ్డు మీద నిలబడతాం. కానీ అన్న చేసిండే సేవలు మర్చిపోలేము. ఏమి మా భవిష్యత్తు బాగుంటుంది. మాకనంత అనంతపురం మహానగరం. నా పేరు జయమ్మ. వైఎస్ఆర్ కార్యకర్త. 20 ఏళ్ళు అయింది నేను పనిచేయబట్టి. నా జగనన్న ఉన్నప్పటి నుంచి మాకు ఏ కష్టాలు లేవు. చంద్రబాబు నాయుడు ఏం పీకేదా వల్ల మనకి 25 ఏళ్ళ వయసు ఏం పీకుతాడు? వాళ్ళ కొడుకు ముద్దపప్పు, ఇంకొకటి మనకి దత్తపుత్రుడు. వాళ్ళంతా వచ్చి వాళ్ళందరికీ ఏమి రాదు. వాళ్ళు ఎంత ఏం చేయరు. అసలుకి పెండ్లాంకి ఎవరన్నా చచ్చిపోతే వాడు 3 లక్షలు ఇచ్చి పంపిస్తాడు. ఓదార్పు రాపోని ఏం చేసినా మనకి ఏ మాత్రం ఏమి రాదు. అనొచ్చు. మా జగన్ ఏమంటాడు? వాడు మా జగనానికి ఏమంటాడు? వాడు అంటాడు, వీడు అంటాడు. మేమనేది ఏమి? మేము కూడా అంటాము. మాకు చాలా మేము ఎన్ని కష్టాలు పడి పైకి వస్తున్నామో వారికి ఏం చేస్తాం? అది బీద పార్టీ. మా కష్టాలు చూసి వాళ్ళు ఏం చేయలేడు. మాకు ఆయన అంటే ప్రాణం సార్. ఆయన అంటే మా ప్రాణం సార్. ఆయన కోసమే మేము మా కోసం ఆయన తప్పిస్తాడు. ఆయన కోసం మేము తప్పిస్తున్నాము. మా ముస్లిమ్స్కి మేము ఎన్నడూ మేము ఇట్లా వచ్చుకోలేము కాదు సార్. ఆయన కోసము వస్తున్నాము. మాకు ప్రతి ఒక్కటి అందినా సార్. ఈ సంవత్సరమే కాదు సార్, 20 ఏళ్ళు ఉంటాడు సార్. మేము ఉండమో కానీ ఆయన మాత్రం 20 ఏళ్ళు ఉంటాడు సార్. ఇది మాత్రం ఖచ్చితం. 20 ఏళ్ళు. ఎందుకంటే కన్ఫామ్ సార్. జగనన్న దేవుడితో సమానం మాటే. మాకు ఆకలి అవుతుందని తెలిసి ముందు అన్నం పెడుతున్నాడు. మాకు ఆకలి అవుతుందని మాకే తెలియదు, అన్నకు తెలుసు. మా అందరి అవసరాలు తీరుస్తున్నాడు. ఆడవాళ్ళు అంటే ఒక 20 ఏళ్ళు ఖచ్చితంగా నేను ఉండను కానీ మా పిల్లల దీవెనలు, అందరి దీవెనలతో అన్న చల్లగా ఇంకా 20 ఏళ్ళు వర్తిస్తాడు. చాలా రుణపడి ఉన్నాం ఆయన మీద. మా మైనార్టీ వాళ్ళు, వాళ్ళకి ఎక్కడుండే సార్ మాకు మర్యాద? సాయంత్రం 4 గంటలకు వచ్చినామన్నా. 4 గంటలకు వచ్చినాం. అన్నం చూడాలన్న ఉద్దేశంతో 4 గంటల నుంచి ఇక్కడే ఉన్నాం. సార్ నేను కాళ్ళు బాగలేదు సార్, నాకు ఆరోగ్యం బాగలేదు, సైరసిస్ ఉంది సార్. అయినా కూడా నేను ఎందుకు వచ్చినట్టు నాకు అభిమానం సార్. ఇంట్లో చెప్పుగా ఉండొచ్చిన నా కొడుకు కూడా, నేను ఒక్కపోతున్నాడు నా కొడుకు. నేను చెప్పుకోకుండా వచ్చిన మా ఆయన చనిపోయినాడు. నాకు అన్ని విధాలు అందినాయి సార్. కృతజ్ఞతలు చెప్పుకోవాలా మా తమ్మునికి, మా జగనన్నకు, మా తమ్మునికి మేము కృతజ్ఞత చెప్పుకోవాలా. ఒకరి గురించి విమర్శ వద్దు సార్. మాకు ఒకరి గురించి వద్దు. మా తమ్ముని మేము కాపాడుకుంటాం. పక్క వైఎస్ఆర్ పార్టీ పక్కనా? పక్క. మళ్ళీ అనంత వెంకటరామరెడ్డి గెలుస్తాడు. అనంత వెంకటరామరెడ్డి ఇంట్లో పండుకున్నా గెలుస్తాడు. అవునా? ఇంట్లో పండుకున్నా. అయ్యా
ఏమట్లా ఏమట్లంటే ఆపోజిషన్ లేదు కొత్త క్యాండిడేట్ ఆయన చేసిండే పనులు చాలా ఉన్నాయి ఇంకోటి నేను ఒక చిన్న విషయం చెప్తా. నారా చంద్రబాబు నాయుడు కొడుకు ఒక పెళ్లి ప్రోగ్రాం పోయినాం మేము కానీ మా బంధువుల్లో. మీ తాత పేరు ఏమి అంటే ఎన్టీ రామారావు అన్నాడు. మళ్ళా పక్కకు వచ్చి లోకేష్ కొడుకుని అడిగితే మీ తాత పేరు ఏమిటో బాలకృష్ణ అన్నాడు. వాళ్ళ తాత పేర్లే వాళ్ళకి తెలియదు. ఎవరు వాళ్ళ తాత అనేది వాళ్ళకే తెలియదు. సొంత తాతలు. బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. చాలా మంది ముస్లింస్ కూడా అటువైపు ఉన్నారు. ముస్లిం ఓటు కూడా ఏమి చీలవు. ముస్లింస్ కూడా టీడీపీ పార్టీకి బీజేపీ పార్టీకి ఓట్లు వేస్తారు అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? వాళ్ళ ఊహాగానాలకు ఇంతకుముందు పొత్తు పెట్టుకున్నప్పుడు ఇప్పుడు అర్థమైంది మైనార్టీలు ఎట్లా రివర్స్ అయినారు అనేది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు వాంటెడ్లు వాళ్ళు పొత్తు పెట్టుకుంటారు, వాళ్ళ ఇష్టం అది. ఇది జగన్మోహన్ రెడ్డి పాలన మైనార్టీ పాలన ఉన్నట్లే. ఎవరికి బీజేపీతో పొత్తు పెట్టుకున్న వాళ్ళకి మన మైనార్టీస్ ఎవరు అభిమానించారు. మన పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీకి అండదండలుగా నిలబడి మళ్ళా సీఎం చేసుకునే కోసం ప్రతి ఒక్క మైనార్టీ పాటపడి అండదండలుగా నిలబడతారని చెప్పి మా ముస్లిం సోదరుల తరఫు నుంచి నేను చెప్తున్నా. ఇంకోటి ఏమంటే వాళ్ళ పొత్తులో మేమేదో ఊహించుకుందాం. వాళ్ళకి వచ్చే సీట్లు కానీ ఈసారి లాస్ట్ టైం 23 సీట్లు వచ్చింటే అంతకంటే ఘోరంగా ఈసారి వస్తాయని చెప్పి సభాముఖంగా తెలుపుతున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో మాకి 4% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు అమిత్ షా గారు అంటారు మీకు 4% రిజర్వేషన్ తీసేస్తాము అంటున్నారు. అలాగే అలాంటి పార్టీతో ఈరోజు టీడీపీ పొత్తు పెట్టుకొని మాకి అనగతొక్కాలని మైనార్టీలకి చూస్తుంది. అలాంటి పార్టీకి మైనార్టీలు ఎప్పుడు సపోర్ట్ చేయరు కాబట్టి ఇప్పుడు మాకు జగనన్న ప్రతి సంక్షేమ పథకాలు ఇంటి దగ్గరికి వస్తున్నాయి. ఎస్సీ బీసీ మైనార్టీ ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయనకి ఆదర్శంగా తీసుకుని బ్రహ్మరథం పడుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు అంతా ఈ ప్రోగ్రాంకి వచ్చిన ప్రజా ఆదరణ చూస్తుంటే ఒక కన్నుల పండగలా కనిపిస్తుంది. నమస్కారం, నా పేరు కొరపాడు హుసేన్పుర. నేను వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఎందుకంటే ఇంతవరకు చరిత్రలో ఏ నాయకుడు చేయనటువంటి పనులు చేస్తున్నాడు. ఈరోజు ఏదైనా రాజశేఖర రెడ్డి కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ పేరు అనుకుంటే ఏమి గుర్తుకొస్తుందంటే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఉచిత విద్యుత్ కానీ రైతు రుణమాఫీ కానీ ఇవన్నీ ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడుని గుర్తుపెట్టుకుంటే ఏది కానీ ఆయనకు వర్తించేది ఏది కానీ. చంద్రబాబు నాయుడు అంటే ఒక కుట్రదారుడు, మోసగాడు, అబద్ధాల కోరు, అటువంటి వాడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన సచివాలయాలు ఏర్పాటు చేసి 1,30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. 3 లక్షల మందికి వాలంటీర్లు ఇచ్చాడు. అదేవిధంగా వైద్య విద్య రెండు కూడా ఈనాడు నేడు అని ఈరోజు భారతదేశంలో ఎక్కడ లేనటువంటి సంక్షేమం చూపిస్తాడు. ఇప్పుడు నేను ఒక కార్మిక నాయకుడిగా చెప్తున్నాను. మరి అంగన్వాడీ ఆశా వర్కర్స్, అదేవిధంగా హోమ్ గార్డ్స్, మరి పారిశుద్ధ్య కార్మికులకు ఊహించినటువంటి జీతాలు పెంచినాడు. మరి 62 సంవత్సరాలు పెంచాడు. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఈరోజు అనంతపురంలో కూడా అనంత వెంకటరామరెడ్డి గారు మరి ఈ అనంతపురం పుట్టినప్పటి నుండి ఏ ఎమ్మెల్యే చేయనటువంటి అభివృద్ధి పథకాలు చేసి ప్రజలతో శభాష్ అనిపించుకున్నాడు. ఈరోజు అనంతపురం రూపురేఖలే మారిపోయినావు.
వెళ్ళి వస్తే అనంతపురం చూస్తే బెంగళూరుకు వచ్చినామా అని అటువంటిది ఉంటుంది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రముఖత పడతారు. 175 25 అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు, అదేవిధంగా అనంతపురంలో 14 అసెంబ్లీలు 2 ఎంపీలు చేస్తారని నేను ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులు. జగన్ అన్న అంటే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ. ఆయన అడుగుజాడలో నడుస్తున్నటువంటి వ్యక్తి. ఈ రోజుకి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు చేసి చూపించినాడో ఆయన ఒకటి కాదు, నెక్స్ట్ తరాలకు కూడా సీఎం అంటే ఎలా ఉండాలా, ఎంత ఉదాహరణగా పని చేయాలని చేసి చూపించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆయన అధిక మెజారిటీతో గెలుస్తాడు. రాబోయే రోజుల్లో కూడా ఇంతకంటే బెటర్ పాలన చేసి చూపిస్తాడు. ప్రతిపక్షాలకు వాళ్ళు అనుకుంటున్నారు మేమేదో గెలుస్తాము, ఏదో 40 సీట్లతో 50 సీట్లతో 30 సీట్లతో మేము ఓడిపోయినాము, ఏదో పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకుంటే మీకు గెలుస్తాం అనుకుంటున్నారు. కానీ ఆ రోజు ఒక అవకాశం అడిగాడు జగనన్న. ఒక అవకాశం అడిగినందుకే 151 వచ్చినా ఈ రోజు చేసినాడు పని చేసి చూపించినాడు. మొత్తం మాటలతో చెప్పడం లేదు. కాబట్టి 175కి ఖచ్చితంగా వస్తాయి. దీంట్లో కుప్పంతో సహా కుప్పం కావచ్చు, హిందూపూర్ కావచ్చు, పిఠాపురం కావచ్చు, మంగళగిరి కావచ్చు, ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఓటు అవకాశం వస్తాయి తొందరలో. మే 13వ తారీఖు కోసం వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడెప్పుడు మేము కాదు, మహిళలు కూడా మీ మీద కార్యకర్తలు జగన్ పొగుడుతున్నాం అనేది కాదు. ఇది నేను చెప్పామంటే కాదు, ప్రజల్లో నుంచి, స్లమ్ల నుంచి, అట్టడుగున వర్గాల నుంచి వచ్చినటువంటి వాయిస్ నేను ఇస్తాను. నేనైతే నా ఒక్కరి వ్యక్తిగతంగా కాదు. కాబట్టి దయచేసి ఈ విషయం రేపు పొద్దున ఎట్లా టెలికాస్ట్ ప్రతి ఒక్కరు తెలుసు. 100% ఇక్కడ అనంతపూర్లో అనంత వెంకటరామరెడ్డి గారు డెవలప్ చేసిన విధానం ఎలా ఉందంటే, నా స్లమ్లో ఏదో 2 రోడ్లు వేస్తే చాలని ఆలోచించిన, నాకు తూర్పున 40 అడుగులు రోడ్డు వేసినాడు. అప్పుడు 40 అడుగులు రోడ్డు వచ్చింది, సంతోషపడినా. మళ్ళీ గుత్తి రోడ్డు వేసినాడు, అనుకోని పొరమడా ఇంకా సంతోషించిన. మళ్ళీ ఇంకో 2 రోడ్లు వేస్తే బాగుంది. తర్వాత దర్శనం రోడ్డు వేసినాడు, 80 అడుగులు రోడ్డు ఎన్టీఆర్ పార్క్. ఇంకా నాకు తూర్పున పడమడ నా డివిజన్కి 2వ డివిజన్కి హద్దులుగా ఉన్నటువంటి ప్రాంతం ఎటు చూసినా రోడ్లు వేసినాడు, పవర్ ప్లాంట్ డెవలప్ చేసినాడు. అంటే ఏదైతే చెప్పడం మాటలు చెప్పడం కాదు, మా గవర్నమెంట్ మా సీఎం గారు అట్లా ఉన్నాడు, ఆ తర్వాత మా ఎమ్మెల్యే గారు అట్లా డెవలప్మెంట్ ఏంటి అనేది ఈ అనంత వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత చేతి చూపించిన మొట్టమొదటి ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు అని చెప్పి ఈ అవకాశం వచ్చిన తర్వాత చెప్పి పొగడడం కాదు, వాస్తవం చెప్తున్నా. కావాలంటే ప్రతిపక్ష నాయకులు కావచ్చు, మిగతా ఫోన్ పార్టీ వాళ్ళు కాబట్టి మీరు కూడా వచ్చి చూసుకోండి టవర్ క్లాక్ ఎలా డెవలప్మెంట్ అయిందో, తర్వాత మన జేఎన్టీ రోడ్ ఎలా డెవలప్మెంట్ అయిందో, కలెక్టర్ ఆఫీస్ కాడ ఎలా డెవలప్మెంట్ అయిందో, మన చెరువుకట్టలో ఎన్టీఆర్ మాట ఎలా డెవలప్మెంట్ అయిందో, గుత్తి రోడ్డు ఎక్కడ మన సోమదొడ్డి వరకు డెవలప్మెంట్ చేసినాడు. నేనేదో చిన్న రోడ్లు అయితే చాలని ఆలోచించిన, చిన్న రోడ్లు మా డివిజన్ ఏదో చిన్న పరిధిలో అయితే చాలనుకున్నా. ఇంత డెవలప్మెంట్ చేసినాడంటే ఇవి మాటలు కాదు. చిన్న పిల్లలు మీరెందుకు టీ షర్టు మీద జగన్ ఫోటో వేసుకున్నావు, ఫ్యాన్ గుర్తు వేసుకున్నావు? ఏం చదువుతున్నావు నువ్వు? 5th క్లాస్. ఎందుకు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చూడు నీకు వచ్చావా? ఏమో అంత అభిమానమా నీకు? ఏంటి ప్రాణమా? మీ అమ్మ నాన్న మీద కదా ఉండాల్సింది ప్రాణము. మా జగన్ మా మీదే ఉంటుంది. అవునా? ఎందుకు? ఏం చేసినారు నీకు జగన్? మా మేనమామ కాబట్టి. ఏ మేనమామ? అవును. అమ్మ ఒడి, సంక్షేమ పథకం, విద్య అన్ని ఇస్తాడు. అందుకే నాకు మా జగన్ మామ అంటే ఇష్టం. అవునా? అందుకే వచ్చాను. జై జగన్. 7th క్లాసా? ఎందుకు వచ్చారు మీరు? జగన్ ని ఒకసారి చూడాలని. ఇంతవరకు చూడలేదా? ఎందుకు? సినిమా హీరో కాదు కదా, ఎందుకు చూడాలి? ఆయన మాకు హీరోనే కదా, మనకు అన్ని ఫ్రీగా ఇస్తున్నారు కదా. ఏమి ఇస్తున్నారు? చదువు, విద్యా దీవెన అవన్నీ ఇస్తున్నారు కదా, అందుకని వచ్చావా చూడడానికి? మీరు వైసీపీ నాయకురాలుగా అనంతపురం అర్బన్ ఎలా ఉండబోతోంది? అనంతపురం రూపురేఖలు మార్చిన మన అనంతని ఒకసారి అనంత అంటే అభివృద్ధి అంటే అనంత అనే విధంగా ఈరోజు మార్చిన అనంత నియోజకవర్గంలో ఈరోజు నేను కార్పొరేటర్గా ఉన్నానంటే ఎంతగానో హర్షిస్తున్నాను. మొట్టమొదటిగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రాన్ని ఎంతో సంక్షేమము అభివృద్ధి 2 కళ్ళుగా భావించి ఎంతగానో మన ప్రజలందరినీ క్షేమంగా ఉంచిన నాయకుడు. వస్తుంటే ఎట్లుంటుందంటే దేవుడు ఒక రథంలో వస్తుంటే ప్రజలందరూ చూస్తుంటారే, అట్లా ఈరోజు ఒక
ఒక రథసారిదిగా ఈరోజు మన మధ్యకు వస్తున్నాడు. అటువంటి నాయకుడు చూడడానికి ఇక్కడ ఆయన సంక్షేమ పథకాలే కావచ్చు, అది సంక్షేమ పథకాలు ఎలాంటి ఉండేది, కులం లేదు, మతం లేదు, పార్టీలు అసలే చూడలేదు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ స్వచ్ఛందంగా వస్తున్నారు. ఈరోజు అనంతపురం ప్రజలందరూ అభివృద్ధి ఇంతగానో ఇచ్చినాడు కాబట్టి ప్రజలందరూ అనంతపురానికి ప్రత్యేకంగా ఈరోజు సుస్వాగతం పలకడానికి ఎంతగానో మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఈరోజు మా కూతురు కూడా వచ్చినారు. నిజంగా అంటే ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా చదువుకోవచ్చు, లేదు మమ్మీ ఒక్కసారైనా జగన్మామని చూడాలి, ఒక్కసారైనా మేము కలవకోకుండా పర్లేదు, ఒక్కసారి చూస్తే చాలు అన్నట్టుగా ఈరోజు మా కూతురు కూడా ఈరోజు రావడం జరిగింది. నిజంగా ఇటువంటి నాయకుడి పరిపాలన మేము ఎంతగానో ఈరోజు మేము కార్పొరేటర్లుగా ఉన్నామంటే నిజంగా ఎంతగానో మేము అదృష్టంగా భావిస్తున్నాము. ఇటువంటి నాయకుడు మళ్ళీ ఇప్పుడు ఏదంటే జగన్ వస్తున్నాడు కాదు కానీ సీఎం జగన్ నెక్స్ట్ వస్తున్నాడు కాబట్టి ఇది పెద్ద పండుగల హర్షంగా ఈరోజు తెలియజేస్తున్నాను. జై జగన్, జై మేము జగనన్న కోసం వేచి ఉన్నాము. ఒక 5 గంటల నుండి వేచి ఉన్నాము. ఇక్కడ ప్రజలంతా మా జగనన్న కోసం వందలాది మంది ప్రజలంతా స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో మా అన్నకు 175కి 175 సీట్లతో గెలిపించుకొని మేము కానుకగా ఇస్తామని సగర్వంగా తెలియజేస్తున్నాం. జై జగన్. జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా సంక్షేమంలో ఏ విధంగా భాగస్వామ్యం ఇచ్చారో అటు అధికారికంగా కూడా ఎంత మంచి స్థానం కల్పించారో మహిళలకు, ఈ రోజు నిజంగా ప్రతి మహిళకు కూడా ఒక సముచిత స్థానాన్ని కల్పించారు. మరి ముఖ్యంగా అనంతపురం నియోజకవర్గంలో మా మహిళలందరికీ కూడా పెద్దన్నగా మా అనంత వెంకటరామరెడ్డి అన్న మమ్మల్ని ముందుకు నడిపించారు. ఈ రోజు సంక్షేమం అభివృద్ధి ఏ రకంగా జరిపించారు అని మహిళలే జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రం అంతా కూడా ఆయనను వెన్నంటే ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకోవడానికి మరి ముఖ్యంగా మా శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము సైతం అంటూ జగన్ గారు మొత్తం రాష్ట్రానికి అంతా బస్సు యాత్ర చేస్తున్నారు. ఈరోజు 4వ రోజు మన అనంతపురం నుంచి బయలుదేరుతూ వెళ్తుండడం వల్ల అభిమానులంతా ఈరోజు చాలా సందడిగా ఉన్నారు. ఈ సందడి చూస్తుంటే గ్యారంటీ ఈసారి జగన్ గారే సీఎం అవుతారని గట్టి నమ్మకం ఉంది. నేను కొత్తగా పార్టీలోకి జాయిన్ అయిన మొదటి వారంలోనే మన జగన్ సార్ని చూసే అవకాశం నాకు లభించినందుకు నేను చాలా ఆనందంగా గర్విస్తున్నాను. మేము సిద్ధమంటూ ఈ రోజు అనంతపురానికి విచ్చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పట్టడానికి ఇక్కడికి విచ్చేసిన ప్రజల్ని చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేది కళ్ళకు కట్టిన విధంగా కనపడతా ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి 5 సంవత్సరాల్లోనే 98% హామీలను నెరవేర్చుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తా ఉన్నాను. నిన్న మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటు రాజకీయాలు మళ్ళా బయటపడినాయి. మా అంటూనే ప్రభాకర్ చౌదరిని నడి వెన్నుపూసలో కత్తి దించినటువంటి చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పాపం ప్రభాకర్ చౌదరి పార్టీ కోసం కష్టపడితే అన్యాయంగా ఆయనను మోసం చేశాడు. అది చంద్రబాబు నాయుడు రాజకీయం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సింగన్మల మనం తీసుకుంటే సామాన్యుడు ఒక ట్రక్ డ్రైవర్ కి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా మడక చిర కూడా ఒక సామాన్యుడికి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి. అట్లాంటిది నిన్న చంద్రబాబు నాయుడు గారు 30 కోట్లకు ఆయన టికెట్ నమ్ముకున్నారు. ఇది కాదా రాజకీయం అంటే? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ, చంద్రబాబు నాయుడు ఎక్కడ? జగన్ కు చంద్రబాబు నాయుడు గారికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎవడో ప్రగల్భాలు అడుగుతా ఉన్నాడు, 160 సీట్లు మేము సాధిస్తామని నిన్న అచ్చెన్నాయుడు ఎవడో చెప్పినాడు. అచ్చెన్నాయుడు గట్టి సీట్ని గట్టిగా తింటే 160 కేజీలు పెరగచ్చేమో కానీ 160 సీట్లు సాధించలేమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎర్ర పుష్పం ఎర్ర బుక్కులో పేర్లు రాసుకున్నంత మాత్రాన పీకేది ఏమీ లేదు. అదే 5 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నా చేయాలంటే మేము చేయలేమనుకుంటా ఉన్నావా లోకేష్? ఎర్ర పుస్తకంలో రాసుకున్నా పచ్చ పుస్తకంలో రాసుకున్నా ఏం పీకలేవని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అనంతపురంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 1150 కోట్లతో అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు జరిగినాయి. మరొకసారి అనంతన్న మనము శాసనసభ్యులుగా గెలిపించుకొని అభివృద్ధి బాటపై అనంతపురాన్ని పరుగులు పెట్టించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
నా పేరు ఐసక్ అనంతపురం జిల్లా, నాది అనంతపురం జిల్లా. ఈనాడు మేమంతా సిద్ధం అంటూ అనంతపురం ప్రజలంతా జగన్ కోసం సిద్ధమయ్యారు. ఎందుకంటే జగన్ చేసిన అభివృద్ధి వల్లే మీరు చూస్తున్న ఈ విజువల్స్, ఇది అయితే కల్పిత కథ కాదు. మీరు ఒకసారి కెమెరాతో కావాల్సి చూసుకోండి. ఇప్పుడు అనంతపురం గ్రీన్ మ్యాట్లు వేసి విజువల్స్ చూపించుకుంటారు, అంత కర్మ జగన్కి లేదు. జగన్కున్న ప్రేమతో వీళ్ళు వచ్చారు. లబ్ధి పొందిన ప్రజలే ఇక్కడ నుంచి జగన్కి వచ్చారు. కాబట్టి మేము లబ్ధి పొందాం కాబట్టి మేము ప్రేమతో వచ్చాం. ఇంకొకటి 170 స్థానాలకు కన్ఫామ్గా జగన్మోహన్ రెడ్డి గారు 175కు 170 స్థానాలు, 25 స్థానాలకు 25 స్థానాలు. ఇది ఖచ్చితం, ఇది రాసి పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ దగ్గర ఏదైనా పత్రాలు ఉంటే తీసుకొని రండి. మా అనంతపురం ప్రజల దగ్గరకు వచ్చి అడగండి. ఇక్కడ వచ్చే రాజకీయ నాయకుడు ఎవరు అంటే గినా, మంచి చేసిన వ్యక్తి ఎవరంటే గినా, అది మొమ్మహాటం లేకుండా చెప్పే పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అటువంటి గొప్పవారికి ఘన స్వాగతం అర్పిస్తూ ఇంతమంది ప్రజలు మేము కదిలి వచ్చాం. అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం విచ్చేస్తున్నందుకు స్వాగతం సుస్వాగతం. ప్రతి ఒక్కరు అనంతపురం ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ రోజు పండుగ వాతావరణం అల్లుపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి సంక్షేమం రెండు బాటలో తీసుకొని పోతున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నాడి పట్టినందుకు ప్రతి ఒక్క ప్రజలు జై జగన్ జై జగన్ అంటే, అబ్బర స్వామి నీ చిరునవ్వు, నీ మాటలు, ఇదంతా చూస్తుంటే తగ్గేదేలే. అండి, అందరికీ నమస్తే. ఈరోజు జనాలు వందల్లో కాదు, వేలల్లో కాదు, లక్షల్లో వస్తున్నారు. దీనికంతా ముఖ్య కారణం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిండే మంచి పనులు, మంచి పథకాలు. ఈరోజు ఆడపిల్లలకి ఇంతకుముందు 10వ క్లాస్ లోపలే పెళ్లి చేస్తాండ్రి, కానీ ఈ రోజుల్లో జగనన్న ఇస్తాండే విద్యా కానుకల వల్ల కానీ, గర్భిణీ ఆడోళ్ళకి కానీ వాళ్ళకి ఇస్తాండే కోడిగుడ్లు కానీ, పాలు కానీ, ఇవన్నీ చాలా ఇస్తాడు. ఖచ్చితంగా చెప్తున్నాం, ఈసారి 175కి 175 ఖచ్చితంగా కొట్టబోతున్నాం. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కాదు, సినిమా ఇండస్ట్రీ మొత్తం కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూడా పీకలేరని చెప్పేసి కళ్యాణదుర్గం నియోజకవర్గం, అనంతపురం డిస్టిక్, మాండ్రేవ్ పంచాయతీ అన్న. మాది పల్లెటూరు అన్న. మా జగనన్న ఉండించుకొని ప్రతి ఒక్కరికి, మా గిరిజన ప్రాంతం అన్న మాది. మాకు జగనన్న సంక్షేమ పథకాలు చాలా అందించాడన్న. మాకు అధిక పథకాలు ప్రతి ఒక్కరికి గిరిజన ప్రాంతం అయినా కానీ సరే ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందించి జగనన్న పాలనలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందాయన్న. జగనన్నకి మళ్ళీ 151 మళ్ళీ గెలిపించుకుంటాను. ప్రతి ఒక్కరికి చేస్తూ జై జగన్. నియోజకవర్గం ఎట్లుండబోతోంది? కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మన సురేంద్ర బాబు అతనికి ఇచ్చారన్న. ఎంపీ రంగయ్య గారికి టికెట్ ఇచ్చారన్న. మన తొలారి రంగయ్య గారికి మా మంచి మెజారిటీతో గెలిపించుకుంటామని ఆశిస్తూ మంచిది చేసుకుంటామన్న. ఈ రోజు అయితే మన ఉమా టీడీపీ నుంచి వైఎస్ఆర్లో వచ్చారన్న. మంచి మెజారిటీతో గెలిపించుకుంటాం. జగనన్న గాలి విపరీతంగా వీస్తూ ఉంది. 14 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ సీట్లు, రాష్ట్ర వ్యాప్తంగా 175, 25 అసెంబ్లీ ఇడుపులపాయ నుండి ఇచ్చారు. జనాలు విపరీతమైన బొమ్మరతం పట్టినారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి 170 సీట్లు గెలుస్తాయి. కళ్యాణదుర్గం నియోజకవర్గము, మాండ్రేవ్ పంచాయతీ. మేము గత ప్రభుత్వంలో పెన్షన్ తీసుకోవాలంటే జన్మభూమి కమిటీ ద్వారా నెలల కొద్ది, సంవత్సరాల కొద్ది తిరిగినాము, కానీ మాకు పెన్షన్ రావలేదు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు కేవలం 2 నెలల లోపల వాలంటరీ ద్వారా ఇంటి దగ్గర పింఛన్ వచ్చి ఇస్తున్నారన్న. మా సారు తలా రంగయ్య గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని. మహాకూటమి అని టీడీపీ, జనసేన, బీజేపీ ఇవన్నీ కలిసి చేస్తూ ఉన్నారు. కానీ ఎంత కుట్రకుతంత్రాలు చేసినప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే వస్తారు. అందరూ మేమంతా సిద్ధము అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇంటింటిన, ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరు తల్లి వచ్చినారు. రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలా. స్థానిక ఎమ్మెల్యే గారు అనంత వెంకటరెడ్డి అన్న గారిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని, ఎమ్మెల్యేగా గెలిపించుకొని మరి సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ఎన్నుకునేకి ప్రజలందరూ మేమందరూ ఎప్పటికీ సిద్ధము, సిద్ధం 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 అని మహిళలు ప్రతి ఒక్కరూ ఒక తల్లులుగా, ఒక కొడుకు రూపంలో, ఒక మావయ్య రూపంలో ప్రతి ఒక్కరికి పేదలకి అండగా
అందువల్ల ఆయనే మాకు దిక్కు, ఆయనే మాకు తనయుడు అని చెప్పేసి ఈరోజు పదే పదే మహిళలు, వృద్ధులు ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి గెలిపించుకుంటారని చెప్పేసి ప్రతి ఇంట, ప్రతి గడప, ప్రతి ఒక్కరూ ఇదే పదమే గంట పదంగా చెప్తున్నారు. మన జగనన్న వస్తున్న సందర్భంగా ఇక్కడ జనసముద్రం ఏర్పడింది, ఎంతో మంది జనాలు వచ్చారు. కానీ మన చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా మాత్రం ఇదంతా గ్రాఫిక్స్ అది ఇది అని చూపిస్తుంది. ఇది ఏ గ్రాఫిక్స్ కాదు, జగనన్న చేసిన అభివృద్ధి చూసి జనాలంతా వచ్చారు. జగనన్న కోసం మేమంతా సిద్ధంగా ఉన్నాం. అనంతపురం జిల్లా అంతా సిద్ధంగా ఉంది. జగనన్నను మరోసారి సీఎం చేసుకుంటాం. 2024 జగనన్న వన్స్ మోర్ అంటాం. వై నాట్ 175? జగనన్న ఇంతవరకు జగనన్న వాలంటరీ వ్యవస్థ ఇంతవరకు లేని వ్యవస్థను జగనన్న వాలంటరీ వ్యవస్థ పెట్టారు. ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ప్రతి అవసరాన్ని వాలంటరీ తమ ద్వారా తీరుస్తున్నారు. ఇంతకుముందు ఏదన్నా కావాలంటే ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళు, సంవత్సరాలు తిరిగేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా జగనన్న కేవలం ఒక వ్యక్తితోనే చేపిస్తున్నారు. మన చంద్రబాబు ఇంతకుముందు వాలంటీర్లను ఎత్తేసారు, దొంగలు అది ఇది అని. ఇప్పుడు ఎలక్షన్ రాగానే అవే వాలంటీర్ల ఓట్ల కోసం నేను రాగానే మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ పెడతాను అంటున్నాడు. ఇదంతా చంద్రబాబు కేవలం ఓట్ల కోసం మాత్రమే చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ అయితే ఇంకా నేను అక్కడ ఒకసారి ఈ జిల్లాలో పుట్టాను, ఒకసారి ఆ జిల్లాలో పుట్టాను, అది ఇది అన్నీ చెప్తారు. కానీ అదంతా జగన్, జై జగన్. నా పేరు సునీత. ఇక్కడ ఏ ఊరు మీది? ఇది ఇక్కడే నారాయణపురం. ఎవరికి వస్తుంది మీ ఇంట్లో పెన్షన్? మా అత్తమ్మకి వస్తుంది. అవునా? ఇంకా ఏమొస్తుంది? అమ్మఒడి వస్తుంది. మా అత్తకి వచ్చి ఆపరేషన్ జరిగింది. మళ్ళా వచ్చి మాకు పాస్టర్ సహాయం వచ్చింది. మళ్ళీ ఇంకా వచ్చి రైతు భరోసా వచ్చింది. ఇది మళ్ళీ విద్యా దీవెన వచ్చింది. ఇంకొకటి వచ్చింది నా రైతు ఇది డ్వాక్రాలో వచ్చింది. మా ఓట్లన్నీ కూడా జగనన్నకే. అమ్మఒడి వస్తుంది, ఆసరా వస్తుంది, ఇంటి నేను జగనన్న ప్రవేశపెట్టిన పథకాల్లో 6 పథకాలు మా ఇంట్లో లబ్ధి పొందానన్నా. నేను వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను. నారాయణపురం సచివాలయం వల్ల వాలంటీర్గా జగనన్న ప్రవేశపెట్టిన ఈ పథకాల్లో చాలా లబ్ధి పొందానన్నా. మా ఇంట్లో చాలా మంచి జరిగింది. జగనన్నకి మాట ఇస్తున్నాను. నా క్లస్టర్ పరిధిలో ఉన్న 180 ఓట్లకి 175 ఓట్లు జగనన్నకి వేపిస్తానని నేను జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత నా 3 పిల్లలు చదివినారు. మా ఆయనకు హార్ట్ ప్రాబ్లం వచ్చింటే హార్ట్ ఆపరేషన్ బైపాస్ వచ్చింది. జగన్ మా దేవుడు. జగన్ ఆరోగ్యశ్రీ ద్వారానే వచ్చింది. అందుకు జగన్ రోజు పొద్దున్న లేస్తే జగన్నే చూసేది నేను. మా ఆయన జగన్, మా అన్న జగనే గెలుస్తాడు. జగన్కే మా ఓటు సత్య వరకు మేము ఉండమని ఉంటాం జగన్కి. మా ఇంటి నా పిల్లలు కాదు చెప్పిన నీ లేకుండా జగన్కే ఓటేయాలని. సామాన్య మధ్యతరగతి కుటుంబానికి కనీస అవసరాలైన 3: ఒకటి ఇండ్లు, వాళ్ళ పిల్లల చదువు, వాళ్ళ ఆరోగ్య అవసరాలు తీర్చారు. ఇంతకంటే ఏం కావాలండి ఈ ప్రభుత్వం చేయడం? ఇంకోసారి ఇదే ప్రభుత్వానికి ఓటేసి ఖచ్చితంగా గెలిపిస్తారని ఈ ప్రజలందరూ తెలియజేస్తున్నారు. ఇప్పుడు రానున్న రోజుల్లో అతను ఎంత మందితో జత కట్టి వచ్చినా కానీ పులివెందుల పులిబిడ్డ అక్కడ ఎవరు ఎదుర్కోలేరు అతన్ని. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో 175 కొట్టి ఘన విజయం చేసి చరిత్ర తిరగరాస్తామని చెప్తున్నాం. అది రాప్తాడు మండలము. నా పేరు మనోహర్. బీసీ వర్గానికి చెందిన వాళ్ళం మేము. ఇక్కడ అనంతపురికి అనంత వెంకటరామని ఎంత ముఖ్యమో రాప్తాడు కానీ ప్రకాష్ రెడ్డి అన్న అంతే ముఖ్యము. ఖచ్చితంగా ఇప్పుడు జరిగిపోయే ఎలక్షన్లో మన ప్రకాష్ రెడ్డి అన్న అనంత వెంకటరామని ఇక్కడ ఎమ్మెల్యే, రాప్తాడుకు వచ్చి మన తోపుకు ప్రకాష్ రెడ్డి అన్న ఎమ్మెల్యే. ఇక్కడ తప్ప ఎప్పుడు ఎవరు గెలిచేదే లేదు. ఎన్ని పొత్తులు పెట్టుకొని వచ్చినా కానీ సింహం సింగల్ గానే వస్తుంది. ఎవరు ఏమి చేసుకున్నా కానీ జగన్ గారు ఇప్పుడు అనంతపురంలో అడుగు పెడతారు. దగ్గరలో అతి దగ్గరలో వస్తున్నాడు. దగ్గర చూడబోతున్నాం అందరూ. జై జగన్. మేము కళ్యాణ మండలము కొత్తూరు, మోరేపల్లి కొత్తూరు, కళ్యాణదుర్గం మండలం. కళ్యాణదుర్గంలోనూ బ్రహ్మాండంగా ఉంది. ఖచ్చితంగా తల్లా రంగయ్య 15,000 ఓట్లతో గెలుస్తాడు. జై జగన్, జై జగన్. ఈ ముఖ్యమంత్రి జగన్ ఏం చేయాలి? ఎంతమంది అయితే ఏం చేయాలి? పోలీసు అవుతాను. జై జగన్. నా పేరు రామకృష్ణ.
జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అనంతపురం జిల్లాలోనే ప్రవేశపెట్టి మన తపోవనంలోకి వచ్చిన సందర్భంగా అనంతపురం అర్బన్ ప్రజలంతా తండోపాయాలుగా వచ్చినారు. ఇది ఓన్లీ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఒక పిలుపు నీకోకుండా ఏమీకోకుండా వచ్చిన జనాభా. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక సునామీ, ఒక రాయలసీమ టైగర్, ఒక పులివిందుల బిడ్డ. అలాగే ముఖ్యంగా మన అనంత వెంకటరామరెడ్డి గారు అనంతపురంలో చాలా డెవలప్మెంట్ చేసినారు. ఆయన హయాంలో కూడా బాగా జరిగింది. అందుకే ప్రజలు తండోపాయాలుగా వచ్చినారు. ఇట్లాంటి జగన్ మళ్ళీ సీఎం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నారు. జై జగన్. నా పేరు జేసీ చలపతి, 10వ డివిజన్ 10వ డివిజన్ కన్వీనర్, 11వ డివిజన్ 16వ సచివాలయ కన్వీనర్. నా పేరు జేసీ చలపతి. ఎంతమంది ఎన్ని పార్టీలు ఏకమైనా, ఎంతమంది కలిసి వచ్చినా సింగిల్ గా సింహం. జగన్ ఏమీ చేయలేరు, వాళ్ళతో ఏమీ కాదు. నా పేరు మొహమ్మద్ సుల్తాన్ ఆదం అండి. నేను అనంతపురం జిల్లా స్టూడెంట్ వింగ్ జనరల్ ప్రెసిడెంట్ని, జనరల్ సెక్రటరీని కూడా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం కార్యక్రమానికి అనంతపురం బైపాస్లో తపోవనంలో రావడం చాలా 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 ఆనందకరమైన విషయము. ఈరోజు అనంతపురంలో ప్రతి ఒక్కటి కూడా అడుగు కూడా అభివృద్ధి జరిగిందని చెప్తే దానికి కారణం అనంత వెంకటరామరెడ్డి గారు, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇలాంటి అభివృద్ధి ఎవరు చేయలేరు, అది సాధ్యం కూడా కాదు. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నంత వరకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంది. అది జరిగి తీరాలంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండాల్సినదే. జగన్మోహన్ రెడ్డి రాకను మేమందరం గౌరవిస్తూ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు అనంతపురంలోకి మా జగనన్న రాబోతున్నాడు. ఒకసారి మా అనంత అభివృద్ధిని కూడా జగనన్న మళ్ళీ ఇంకోసారి చూస్తాడు. ఎందుకంటే గత 30 ఏళ్లలో చరిత్రలో ఎప్పుడే కానీ జగన్ అభివృద్ధి ఇప్పుడు మా అనంతన్న వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి అయిందో కూడా చూస్తున్నారు ప్రజలు. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, జగనన్న వచ్చిన తర్వాత గత 30 ఏళ్లలో జరగని అభివృద్ధి ఈ రోజు జరిగింది. ఎందుకంటే గతంలో ప్రభుత్వాలు లేరా, నాయకులు లేరా, లేదా ఎమ్మెల్యేలు లేరా? రాయలసీమ అంటే ఎప్పుడు వెనకబడి ఉంది. ఈ రోజు రాయలసీమ అంటే నెంబర్ 1 స్థాయిలో ఈ రోజు ఏపీలో ఉంది. రండి చూడండి. ఒకసారి ఏ నాయకుడైనా ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళు వచ్చి నిజాయితీగా మేము ప్రజలకు మంచి చేసినాం, నాకు ఓటేయండి అని ఒక్కరు ధైర్యంగా అడగమనండి. ఈ రోజు మా నాయకుడు చెప్తున్నాడు, నేను మంచి చేసింటే ఓటేయండి అని. ఎక్కడున్నారండి ఈ మాట? చరిత్రలో ఎవరన్నా చెప్పారా? చరిత్ర అనేది ఇంకా లేదండి. మా నాయకుడు రాసేసాడు చరిత్ర, ఇంకా ఎవరు సృష్టించలేరు. జగన్ అంటే సింహం సింగిల్గా వస్తుంది. జై జగన్, జై జగన్. సుమతి వస్తాను, కార్పొరేటర్ నేను కానీ 8వ డివిజన్. ఇంతకు ముందు ఎవరు చేయని విధంగా మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. అలాగే మళ్ళీ ఈసారి కూడా మా జగన్మోహన్ రెడ్డి భారీ మెజార్టీతో సీఎం జగన్మోహన్ చేపించుకొని అలాగే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డిని కానీ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాము మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై జగన్. ఏమండి, ఎందుకు ఇక్కడ రోడ్డు మీద నిలబడుకున్నారు మీరు? సార్ మేము జగన్ కోసము 2 గంటల సేపు అయింది, కాసుకున్నాము. వస్తాడంటే ఇంకా రాలేదు సార్. అందుకు చూడాలి సార్. మాకు జగన్ అంటే మాకు ఒక ఇది సార్. జగన్ అంటే మాకు ఒక అభిమానం సార్. ఎందుకు అంత అభిమానం? మాకు చేసిన సంక్షేమ పథకాలు అట్లాంటివి సార్. ఆరోగ్యశ్రీ ఎట్లాంటివి వచ్చాయి మీ ఇంట్లో? మా ఇంట్లో ఆరోగ్యశ్రీ వచ్చినాయి సార్. మా అమ్మకి వచ్చింది, మాకు ఇండ్లు వచ్చింది. అటు నుంచి వచ్చి 45 ఏళ్ళు డబ్బులు ఉన్నాయి, 18,500 బాగానే చేసినారు సార్. అది మాకు జగనన్న అంటే చాలా ప్రాణము సార్. మాకు టీడీపీ ప్రభుత్వంలో నాకు రేషన్ కార్డు కూడా రాలే. జగనన్న మీద ఇన్ని కుట్రలు ఇంతమంది చేసినా కూడా జగనన్న సీఎం అయినాడు. నెక్స్ట్ సార్ కూడా మాకు జగనన్న సీఎం కావాలని మేమంతా ఇద్దానికి సిద్ధంగా ఉన్నాము. మాకు జగనన్న తోడు ఉండాలి. మాకు జగనన్నకి ఓట్లు వేస్తాం మేము. మీ ఊరు అనంతపురం అది. భర్త లేరు, ఇంటి పని చేసి బతుకుంటాడా నేను. మా జగన్ ఇండ్లు ఇప్పించి అన్ని మా సాయం చేయాలో జగన్ చూసేకి వచ్చినాం. జగనానికి ఓట్లు వేస్తాం మేము. నా పేరు నవీన్, నేను డిగ్రీ చదువుతున్నాను. ఈరోజు డిగ్రీ పూర్తి చేసినానంటే జగన్ అన్న వల్ల.
నేను డిగ్రీ పూర్తి చేశానని, నేను ఇంటర్ పూర్తి అయినప్పుడు నేను అనుకోలేదు డిగ్రీ చదువుతానని కానీ అనుకోలేదు. మా డాడీ కూలీ అన్నమాట. మా డాడీ పోయి వర్క్ పోయి అమౌంట్ తెచ్చి చదివించే అంత స్తోమత అయితే అస్సలు లేదు. ఈరోజు నేను డిగ్రీ అయిపోయింది, డిగ్రీ ఫైనల్ ఇయర్ అనమాట. పట్టా కూడా వచ్చేసింది. బ్యాంక్లో కోచింగ్ వెళ్తున్నాను. అది జగనన్న వల్ల. అదైతే జగనన్న వల్ల. స్టూడెంట్స్ అయితే పక్కా జగన్కే ఉంటారు. మరి ఈరోజు రాష్ట్రంలో కూడా ప్రతి పేదవానికి కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్లే. ప్రతి ఇంటికి కూడా పథకాలు వచ్చినాయి. ఈసారి ఖచ్చితంగా జగన్ సార్ ముఖ్యమంత్రి అవుతారు. 2024లో మళ్ళీ కూడా ఈసారి ఖచ్చితంగా జగన్ సార్ ముఖ్యమంత్రి అవుతారు. మేమంతా ఫ్యాన్ గుర్తుకు ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నాము. మరికొద్ది రోజుల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మరి వైఎస్ఆర్సీపీని రాష్ట్రంలో ఇంతకుముందు 151 వచ్చింది, ఈసారి 175 కూడా మెజారిటీ ఇచ్చి ఈసారి ఖచ్చితంగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తామని మా ప్రజలందరి తరఫున, మా అనంతపురం తరఫున ఖచ్చితంగా చెప్తున్నాం. అదేవిధంగా 14 నియోజకవర్గాలు ఉన్నాయి. 14 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ జెండాని ఖచ్చితంగా ఎగరవేస్తామని, ఖచ్చితంగా సార్కి ఈసారి 14 గెలిచి కూడా గిఫ్ట్గా ఇస్తామని చెప్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు తాజ్ బాబా, మాది నారాయణపురం అన్న. ఈసారి జగనన్న వచ్చేటట్లాగా సిద్ధం సభకు వచ్చినట్ట, రాప్తాడుకు వచ్చినట్ట మన అనంతపురంకి వచ్చినారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మరీ జగనన్న రావాలని కోరుస్తున్నాము. మా యొక్క అనంతపురం జిల్లా యొక్క ప్రజలందరూ జనసముద్రం మాదిరి కదిలొచ్చారు. ఇవాళ పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ పార్టీలు కలిసినాయి. కానీ జగనన్న ఒక పక్కన కూడా సరిపోరని వాళ్ళు నేను చెప్తున్నాను. కానీ ఇప్పుడు ఉండే మన ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జగనన్న వస్తాడు. 175కి 175 సీట్లు ఖచ్చితంగా వస్తాయి. కానీ వీళ్ళందరూ కుంభకైనా కానీ జగనన్న ఒకటే పోరాడుతున్నాడు మన ప్రజలందరి కోసము. ఈ సందర్భంగా మనము జగనన్నకి ఓటు వేయాలి. ఫ్యాన్ గుర్తుకే మనము ఓటు వేయాలి. జగనన్నను గెలిపించాలి. అలాగే మన అనంతపురం అర్బన్ అనంత వెంకటరామరెడ్డి అన్న గారిని మనం గెలిపించాలి. ప్రభుత్వంలో మేము పక్కా వైసీపీనే. మేము ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో కానీ కాంగ్రెస్ నుంచి జగనన్న తర్వాత మేము వైసీపీలోకి వచ్చినాము. టీడీపీ ప్రభుత్వంలో మాకు రేషన్ కార్డు కూడా ఇవ్వలే. ఇప్పుడు అమ్మఒడి సార్ ఉండని చెప్తాను. వాలంటీర్లు ఆరోగ్యం గురించి చేయూత ప్రతి ఒక్కటి మాకు జగనన్న చాలా చేస్తున్నారు సార్. దానికి సిద్ధం ఉన్నాం మేము. జగనన్న నెక్స్ట్ సీఎం. జగనన్న చేసిన సంక్షేమంకే ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారు. రాష్ట్రంలో గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసాం. దమ్మున్న ముఖ్యమంత్రి జగనన్న. నేను మంచి చేస్తుంటే నాకు ఓటేయండి, లేకుంటే ఓటు వేయకండి అన్నట్టు చెప్తున్నాడంటే తాను పేదలకి ఎంత మంచి చేశాడనేది మనమంతా చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారు. బస్సు యాత్రకి భారీ స్పందన చూస్తున్నాం. ప్రతిపక్షాలంతా కూడా అన్ని పార్టీలు ఏకమై అందరూ కూడగట్టుకొని వస్తున్నా జగనన్న ఒంటరిగానే ప్రజలకు మంచి చేశాను కాబట్టి, దమ్ము ధైర్యం ఉంది కాబట్టి ఈరోజు నేను సింగిల్గా వస్తున్నాను. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున 175కి 170 సీట్లు ఇచ్చి జగనన్నని ఆశీర్వాదానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మరి 5 గంటల నుంచి చూస్తే తండోపతండాలుగా ఒక్కొక్క నిమిషానికి జనాలు వచ్చి రోడ్లంతా కూడా బ్లాక్ అయిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి కోసం ఇంతమంది జనాలు అంటే మీరు ప్రేమతో వచ్చారనుకోవచ్చా, లేకపోతే ఏమైనా పిలుచుకొచ్చారనుకోవచ్చా? జగన్ అంటే జనం, జనం అంటే జగన్. ఇది జన సునామీ అని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా తెలియజేయడం జరుగుతుంది. జగనన్న జనరంజకమైన పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంక్షేమం, అభివృద్ధి, లబ్ధి పొంది ఈరోజు ఈ రాష్ట్రంలో జనరంజకమైన పాలన అందించిన జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో 175కు 175 గెలుచుకుంటాం. జగన్ మరోసారి ముఖ్యమంత్రి చేసుకుంటాం. నా పేరు దేవి. నేను వైఎస్ఆర్సీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ. నేను జగనన్న చేపట్టినటువంటి ఈ బస్సు యాత్రల్లో ప్రజలతో ముఖాముఖి అంటూ ఇంకా ఎక్కడన్నా చేయలేని పనులు ఏమన్నా ఉంటే కానీ ప్రజల నుంచి తెలుసుకొని, ఒకవేళ వాళ్ళతో మాట్లాడించలేకపోయినా కూడా వాళ్ళ నుంచి కంప్లైంట్లు సేకరించి వాళ్లకు తగు సమాధానపరంగా వాళ్లకు ప్రాబ్లం సాల్వ్ చేసే విధంగా ఈ ప్రభుత్వం చేపడుతుంది. ఇటువంటి ఈ భారతదేశంలో ఇటువంటి ముఖ్యమంత్రి ఎక్కడ ఎవరు కానీ కని విని ఎరిగి ఉండరు. మేము మీకు పథకాలు కరెక్ట్గా చేసి ఉంటే, మా పథకాలు మీకు అంది ఉంటే మీరు మాకు ఓటేయండి అని దమ్ముండే మగోడు ఒక జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మేమంతా కాదు, మనమంతా జగనన్నను సీఎంగా చేసుకొని జీవితాంతం ఆయన ఉన్నంత వరకు మనకు ఆయనే సీఎం కావాలా. ఆయన ప్రవేశపెట్టే పథకాలు ప్రతి ఒక్క మారుమూల ఉండే గ్రామంలో
పోయి ఏజెన్సీ ప్రాంతాలు అయితే ఎక్కడైనా కానీ చేరేంత వరకు మాకు కూడా కార్యకర్తలమైనటువంటి మేము కూడా వాళ్ళకు చేరేంత వరకు మమ్మల్ని కూడా వాళ్ళల్లో భాగస్వాములుగా జరుపుకున్నందుకు మా జన్మ చాలా ధన్యమైంది. జగనన్న మైనార్టీ కోసము మాకు మైనార్టీ వాళ్ళకి మంచి చేసినారు కాబట్టి మేము జగనన్న కోసం మేమంతా సిద్ధం. రామాచారి 22వ డివిజన్ నాది. కలెక్టర్ హౌస్ కాడ ఇంతకుముందు వేరే వాళ్ళు ఎవరో అంటించి బాధగడ్డ అడ్డుకొని మా ఇంట్లో కాలిపోయింది. అప్పుడు మనకి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నాడు. అప్పుడు ప్రభాకర్ చౌదరి ఎమ్మెల్యే ఉన్నాడు. మాకు స్థలం ఇచ్చామని చెప్పి నారాయణపురంలో ఇచ్చినారు. కాకపోతే ఆ స్థలం మా దగ్గర మాది కాదు, కాకపోతే మాకు ఇచ్చినారు. దానికి 2 ఓనర్స్ ఉన్నారు. మళ్ళీ అప్పుడు ఏం జరిగింది, మేము పోయి అక్కడ కట్టుకునేటప్పుడు 2 ఓనర్స్ వచ్చినారు. ఇది మాకు ఇచ్చారు అని చూపిస్తే ఆ పొద్దు ప్రభాకర్ చౌదరి దగ్గరికి పోయినా కూడా ఆ పొద్దు ఏదో దాటుకునే దానికోసం మేము దాటుకున్నాం అంతేగాని ఈరోజు మేమేం చేయలేము అని చెప్పినాడు. అప్పటి నుండి మేము నమ్మలేదు. వైఎస్ఆర్ తర్వాత వైఎస్ఆర్ మాకు హౌస్ ఇచ్చినాడు, ఇల్లు కట్టించాడు మాకు. ఇప్పుడు జగనన్న నాకు నా తమ్ముడికి ఇద్దరికి ఇల్లు ఇచ్చి ఇల్లు కట్టించాడు కూడా. జై జగన్. జగన్మోహన్ రెడ్డి పులిలాగా వచ్చి ప్రతిపక్షం అంతా నేల వేసి తొక్కేసినాడు. జై జగన్, మేమే గెలిచేది ఇప్పుడు. జై జగన్, జై జగన్, జై జగన్. పార్వతి జగన్ కే మా ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఆయనకే ఆయన్నే వేసి ఆయన్నే గెలిపించుకుని జగన్ అన్నని గెలిపించుకుంటాము. అందరినీ ప్రతిపక్షం తొక్కేసినాము. ఇప్పుడు ఇంకా గడిచిన 5 సంవత్సరాలలో మనం బాగా చూసుకుంటే ఎడ్యుకేషన్లో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మార్క్ అన్రిమార్కబుల్. బయట ఉన్న ఏ సీఎం అయినా కానీ సరే మన జగన్మోహన్ రెడ్డి అన్న గారిని చూసి నేర్చుకొని ఇంగ్లీష్ విద్య అయితేనేమి, లేకపోతే నిరుద్యోగులకు వాలంటీర్ విద్య అయితేనేమి, లేకపోతే సచివాలయం వ్యవస్థ అయితే ఏమి, ఇవంతా ఒక అడ్మైరబుల్ అన్ని ప్రతి ఒక్క సీఎం దీన్ని చూసి నేర్చుకోవాలా. ఇండియా డెవలప్ అవ్వాలంటే ఇలాంటి సీఎం ఇన్స్పిరేషన్గా కావాలా. బయట ఏ పార్టీ ఎన్ని కుమ్మక్కైనా మేమే స్టార్ క్యాంపెయినర్లుగా నిలబడి మా జగనన్నని మేము గెలిపించుకుంటాం. డబ్బులు ఇచ్చి తీసుకోవాల్సిన బయట పార్టీల కార్యకర్తలు కాదు, మేము మా ప్రాణాలు పెట్టైనా సరే మా జగనన్నని గెలిపించుకుంటాం. ఇది ఖచ్చితం. ఎంతమంది అయినా కానీ ఎంతమంది అయినా రాని జగనన్న క్రియేట్ చేసిన మార్క్ అన్రిమార్కబుల్. దీన్ని ప్రజలంతా దృష్టిలో పెట్టుకొని దయచేసి ఏదైతే విష ప్రచారం చేస్తున్నారో మన టీడీపీ కానీ జనసేన కానీ అవన్నీ నమ్మకండి. ఇవన్నీ ట్రోలింగ్ కోసం మాత్రమే ఉపయోగపడతాయి తప్ప మార్పుని ప్రజల్లో వచ్చి గమనించి చూడండి. ఈ పొద్దున క్యాన్వాస్కి ఏ ఒక్కరు వెళ్ళినా ఏ ఒక్క మనిషి కూడా మా ఇంట్లో మేము నష్టపోలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండని చెప్తుంటే ఒక కార్యకర్తగా మేము చాలా గర్వపడుతున్నాం. ఏ ఒక్క కార్యకర్త బయటికి వెళ్తే పాంప్లెట్ తీసుకెళ్ళాలి. మేము జగన్ సిద్ధం బ్యాచ్ తీసుకెళ్తే చాలు, ఆటోమేటిక్గా మాకు ఓట్లు వస్తాయి. గెలిచేది మా ప్రభుత్వమే, వచ్చేది మా ప్రభుత్వమే. రామ్మోహన్ రెడ్డి, ముదుగు మండలం రాఘవపల్లి. వైసీపీ ప్రపంచం సృష్టించబోతోంది. బ్రహ్మాండంగా ఉంది. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆత్మకూరు మండలం రైతు సబ్సిడీ అయితేనేమి, ఇన్సూరెన్స్ అయితేనేమి, ప్రతి ఒక్కటి రైతుల ముంగిటిగా తెచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. భూ సర్వే చేసి డీజీ ల్యాండ్ అయితేనేమి, ప్రైవేట్ భూములన్నీ రైతులకి పట్టాలు ఇచ్చి ఇంటి దగ్గరికి తెచ్చి ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.